హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టీఎస్పీఎస్సీ నుంచి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇటీవల మనకు టీఎస్పీఎస్సీ రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా మనకు గ్రూప్ 4కు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఉంది. సో అవేంటో ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు టీఎస్పీఎస్సీ నుంచి ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు. ఇక్కడ ఇష్యూలో అయితే షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి మనకు ఇటీవల టీఎస్పీఎస్సీ రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే ఖరారు చేయడం జరిగింది. వాటికి సంబంధించి ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మనకు 30/1/2023 అని చెప్పేసి మనకి ఈ రోజు దీనికి సంబంధించినటువంటి ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. సో దీనిలో ఇక్కడ విషయం అయితే నేమ్ ఆఫ్ ద పోస్ట్ అని చెప్పేసి కనబడుతుంది. అదేవిధంగా నోటిఫికేషన్ నెంబర్ అండ్ డేట్ అండ్ నెంబర్ ఆఫ్ పోస్టులు అండ్ ఎగ్జామినేషన్ టైప్ అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫిక్స్డ్ బై ద కమిషన్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే అగ్రికల్చర్ ఆఫీసర్ ఇన్ అగ్రికల్చర్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి 148 పోస్టులకు సంబంధించి మనకు December 28న నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో ఇది వచ్చేసి మనకు April 25న ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ మరొక పోస్టుకు సంబంధించి కనుక చూసినట్లయితే డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు సంబంధించి మనకు 18 వేకెన్సీస్ తోటి సో మనకు December 8న నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో దీనికి సంబంధించి కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు April 7న ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ సో ఇవి మనకు 2 పేపర్స్ అయితే ఉంటాయి. మనకు మార్నింగ్ అదేవిధంగా ఆఫ్టర్నూన్ ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు పాలిటెక్నిక్ లెక్చరర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. సో 247 వేకెన్సీస్ తోటి మనకు ఇది December 7న అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి OMR బేస్డ్ రిటర్న్ టెస్ట్ ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇది వచ్చేసి మనకు May 13న ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు సాటర్డే రోజున May 13న ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ కనుక చూసినట్లయితే సో ఫిజికల్ డైరెక్టర్స్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించి మనకు 128 వేకెన్సీస్ తోటి December 28న ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో దీనికి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. సో ఇది వచ్చేసి 17th Mayన దీనికి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో నెక్స్ట్ విషయంలో ఇక్కడ లైబ్రేరియన్ పోస్టులు, ఇది కూడా మనకు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి లైబ్రేరియన్ పోస్టులకు సంబంధించి 71 వేకెన్సీస్ తోటి సో మనకు నోటిఫికేషన్ వచ్చేసి December 31న రావడం జరిగింది. సో దీనికి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇది కూడా మనకు 17th రోజున ఉంటుందని చెప్పేసి ఇక్కడ 17th May ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇవి మనకు రీసెంట్గా టీఎస్పీఎస్సీ రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్స్, వాటికి సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేసింది. సో నెక్స్ట్ ఇక్కడ మనకు గ్రూప్ 4కు సంబంధించి కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. యాక్చువల్గా మనకు గ్రూప్ 4కు సంబంధించి ఈ రోజు తోటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయ్యేది. అయితే దీని అయితే మనకు ఎక్స్టెండ్ చేసినట్లు ఇక్కడ అయితే చూడవచ్చు. సో వీటికి సంబంధించి మనకు సో February 3rd వరకు దీన్ని ఎక్స్టెండ్ చేసినట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు వరకు వచ్చినటువంటి అప్లికేషన్ డీటెయిల్స్ కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. 8,47,277 దరఖాస్తులు అనేది ఈ రోజుకైతే రావడం జరిగింది. సో ఈ ఒకటే రోజు మనకు 34,247 దరఖాస్తులు వచ్చినట్లయితే ఇక్కడ చూడవచ్చు. సో వీటికి సంబంధించి సో February 3rd వరకు అయితే మీరు ఇంకా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అయితే టైం ఉంది. ఇంకా ఎవరైనా అప్లై చేయకుండా ఉన్నట్లయితే వీటికి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనకు గ్రూప్ 4కి సంబంధించి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే ఇవ్వలేదు. సో మాక్సిమం ఇక్కడ మనం చూసినట్లయితే May 17th వరకు అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఆఫ్టర్ May 20th తర్వాతనే మనకు ఈ గ్రూప్ 4 కావచ్చు, ఇంక ఇతర నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ వరకు అయితే మనకు May 17th వరకు అయితే ఇక్కడ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే ఫిక్స్ కావడం జరిగింది. దాని తర్వాతనే మనకు ఈ గ్రూప్ 4 కావచ్చు, ఇంక ఇతర ఉద్యోగాలకు సంబంధించి సో మనకి ఎగ్జామ్స్ ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇవి మనకు టీఎస్పీఎస్సీ నుంచి రిలీజ్ అయినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.